ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు అత్యంత ప్రియులారా, మన ప్రాణప్రియుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి ప్రభావం గల నామంలో ఉదయకాలంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను. మీరంతా కూడా ప్రభు మహాకృపలో క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. ప్రియులారా, ఈ దినాన దేవునికి గల అనేకమైనటువంటి అద్భుతమైన నామాల్లో మరొక మంచి నామము లేకపోతే పేరు ఏమిటో మనం తెలుసుకుందాం. Among the many wonderful names that our Lord has, this morning, let us try to learn yet another name and its meaning and its implication in our life according to the scriptures. చూడండి, కీర్తనకారుడు 91వ కీర్తనలో 9-10 వచనాల్లో ఈ విధంగా రాశాడు. కీర్తనలు 91వ అధ్యాయంలో 9-10 వచనాల్లో కీర్తనకారుడు ఈ విధంగా రాస్తాడు. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని అక్కడ మాట చూస్తాం. ఇన్ ఇంగ్లీష్ we see in Psalms 91 verses 9 and 10, because you have made the Lord your dwelling place, the Most High, who is my refuge, no evil shall befall you and no plague shall come near your dwelling. ఈ యొక్క కీర్తన బహుశా మోషే రాసి ఉంటాడని చెప్పి బైబిల్ చరిత్రకారులు అభిప్రాయపడతారు. ఎందుకంటే దీని ముందున్నటువంటి 90వ కీర్తన కూడా మోషే రాశాడు కాబట్టి అందులో పూర్తిగా ప్రార్థనకు సంబంధించినటువంటి మాటలు మనం చూస్తాం. అయితే 91వ కీర్తనలో పూర్తిగా దేవుని యొక్క సంరక్షణ గురించి, ఆయన కాపుదల గురించినటువంటి మాటలు ఇక్కడ చూస్తాము. దాదాపుగా రాసినటువంటి విధానం ఒకే విధంగా ఉంది కనుక ఇది మోషే రాసుంటాడు అనేటువంటి జనరల్ ఒపీనియన్ ఒక అభిప్రాయం ఉంది. బైబిల్ హిస్టారియన్స్ ఫీల్ దట్ ప్రాబబ్లీ మోసెస్ would have been the author of this Psalm too, because the previous Psalm 90, which talks about prayer, was written by Moses, and this Psalm, actually 91, speaks about the protection and the safety and the security of the Lord. చూడండి, ఆశ్రయము, నివాస స్థలము అనే రెండు పదాలు మనకు చదవబడినటువంటి 9వ వచనంలో మనం చూసాం. ఆశ్రయము, నివాస స్థలము. In English we have seen the words dwelling place and refuge in verse 9 of 91. ఈ మాట లేకపోతే ఈ పదాలకు ప్రత్యామ్నాయ పదము ఇవి మనం ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ తర్జుమా చేసుకున్నప్పుడు మనకు దొరికాయి. కానీ వాస్తవానికి హెబ్రీ భాషలో ఉన్నటువంటి మాట లేకపోతే దేవునికి ఆపాదించబడినటువంటి పేరు ఏంటంటే తెలుగులో యెహోవా మాత్సి అనేటువంటి పేరు. మాన్సి కాదండి, యెహోవా మాత్సి. ఇన్ ఇంగ్లీష్ we see that the name that was given to the Lord Jehovah in Hebrew language, which actually meant dwelling place and refuge in verse 9 here, was Jehovah Maksi. It is pronounced as Maksi, but it is spelled as M-A-C-H-S-I. కాబట్టి ఇంగ్లీష్లో జెహోవా మాక్సి అన్న, తెలుగులో యెహోవా మాత్సి అన్న కూడా అదేంటంటే యెహోవా నీవే నా ఆశ్రయము, నీవు నా నివాస స్థలము అని అర్థం. డ్వెలింగ్ ప్లేస్, ఇది కూడా ఇక్కడ షరతుతో కూడినటువంటి ఒక వాగ్దానం ఉన్నట్లుగా మనకి వాక్యంలో చూస్తాం. అదేంటంటే నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎందుకంటే నీవు ఆశ్రయముగాను నీ నివాస స్థలముగా నీవు చేసుకున్నావు గనుక అపాయమేమీ నీ యొద్దకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. There is a conditional promise in this verse that no evil or plague shall come near your tents or your dwelling place, because you have made the high God, the holy God, your refuge and your dwelling place. కాబట్టి జెహోవా మాక్సి అంటే నా నివాస స్థలము, నా ఆశ్రయము అని అర్థం ఇచ్చేటువంటి ఈ మాటను ఆధారం చేసుకుని బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాక్య భాగాలు ఉన్నాయి. కొన్ని వాక్య భాగాలు ఉదాహరణకు మనం చూద్దాము. ఇక్కడ ముందున్నటువంటి కీర్తనలో కూడా 90వ కీర్తనలో మొదటి వచనంలో మనం చూసినప్పుడు కీర్తనలో 90లో 1వ వచనంలో ప్రభువా
తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటాడు. ఇన్ ఇంగ్లీష్ వి సీ ఇన్ Psalms 90 verse 1, the preceding psalm, Lord, you have been our dwelling place in all generations అనేటువంటి మాట మనం చూస్తాం. అలాగే 1వ వచనంలో 4వ వచనంలో అదే మాట మళ్ళా ప్రస్తావించినట్టుగా చూస్తాం. కాబట్టి తరతరములకు మానవులకి నివాస స్థలముగా నీవు ఉన్నావు అన్నటువంటి మాట అక్కడ భక్తుడు రాసినట్టుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు అంత మాత్రమే కాదు, కానీ కీర్తనలో 46వ అధ్యాయంలో కోరహు కుమారులు రాసినటువంటి ఈ కీర్తనలో కూడా కోరహు కుమారులు ఏం రాశారు చూద్దాం. ఇన్ Psalms 46 we see the psalm written by the sons of Korah from verses 1 to 3. 1 నుంచి 3 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, కావున భూమి మార్పు నొందినను అని ఉన్నది. కానీ అక్కడ వాస్తవానికి ఇంగ్లీష్ మాటలను బట్టి మనం చూసినట్లయితే భూమి చీలిపోయినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. చూడండి, ఇందాక చదివినటువంటి కీర్తనలు 91లో 9, 10లో మనం చూసినప్పుడు యెహోవాని ఎవరైతే ఆశ్రయముగాను నివాస స్థలంగా చేసుకుంటారో వారికి అపాయం ఏమీ రాదు, వారి గుడారమును ఏ తెగులు సమీపించదు అన్న వాగ్దానం మనం చూసాం. ఇక్కడ కోరహు కుమారులు రాసినటువంటి మాటలు కూడా ఏం చూస్తామట, భూమి కంపించి చీలిపోయినను, పాయలుగా విడిపోయినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎంత గొప్ప మాట. ఎవరైతే దేవుణ్ణి యెహోవా మాత్సిగా కలిగి ఉంటారో వారికి అపాయములు ఆపదలేవి రావు. సరికదా, పక్కనే భూమి పాయలుగా విడిపోయి నడి సముద్రము ఘోషించుచు పర్వతములు అందులో మునిగిపోయినా కానీ, అది సముద్రము నురుగు కట్టినా కానీ, ఆ పొంగునకు పర్వతములు కదిలిపోయినా కానీ ఏ అపాయానికి కూడా మనం భయపడం. ఎందుకంటే తరతరములకు నివాస స్థలమైనటువంటి దేవుడు మన ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనే మాట మనం చూస్తాం. We see here in this beautiful psalm verses 1 to 3, God is our refuge and strength, a very present help in trouble. Therefore we will not fear, though the earth gives away, though the mountains be moved into the heart of the sea, though its waters roar and foam, though the mountains tremble at its swelling. What a wonderful demonstration of trust and faith in God, because the Most High God is his dwelling place. God is our refuge and strength, a very present help in trouble. Therefore, whatever happens beside me, around me, I'm not going to be troubled, because my faith and my trust is in my God, who is my refuge, who is my dwelling place. కాబట్టి దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకున్నటువంటి వారి చుట్టూ ఏమి సంభవించినా కానీ వారు భయపడరట. ఇది నాన్న చూడండి, ఇందాక చదవబడిన మాటలు మనం చూసాం కదా, ఏ అపాయం ఏమీ నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఇది నాన్న భయంకరమైనటువంటి తెగులు ప్రపంచమంతటా కూడా మరి ప్రాకిపోయి అనేకమైన దేశాల్లో అది ప్రబలిపోయి లక్షల్లో మనుషులు చనిపోతున్నారు. అయినా కానీ క్రైస్తవ విశ్వాసులు ఎవరైతే క్రైస్తవ విశ్వాసులు అని కాదండి, క్రైస్తవుల్లో కూడా ఎవరైతే దేవుణ్ణి తమ నివాస స్థలంగా చేసుకుంటారో, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటారో, వారి చుట్టూ ఎటువంటి ప్రమాదాలున్నా, ఏ తెగులున్నా కూడా అది వారి గుడారమును సమీపించదు అనేటువంటి వాగ్దానం ఉన్నది. కాబట్టి ఇట్స్ అ కండిషనల్ ప్రామిస్, ప్రొవైడెడ్ యు మేక్ హిమ్ యువర్ రిఫ్యూజ్. Whatever happens, not just because you're a Christian, despite being a Christian, if you do not make the Lord your refuge and your dwelling place, safety and security is not guaranteed. It's guaranteed only if you make him your dwelling place అనే మాట మనం చూస్తాం. కాబట్టి మోషే కానివ్వండి, కోరహు కుమారులు కానివ్వండి, అలాగే దావీదు కూడా ప్రభు గురించి అనేకమైన మాటలు రాస్తాడు. ఒక్క మాట మత్సుకి చూసినట్లయితే కీర్తనలు 11వ అధ్యాయంలో 1వ వచనంలో దావీదు రాసిన మాట ఏంటంట, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయ్యేలా అంటాడు. నేను పక్షివలే నా కొండకు పారిపోవాలని చెప్పి మీరు నన్ను భయపెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే నేను ఎవరి శరణు వచ్చున్నాను, ఎవరు నాకు నివాస స్థలము, యెహోవా దేవుడు. కాబట్టి నేను భయపడను, మీరు నాకు చెప్పాల్సిన పని లేదు, నేను ఎక్కడికి పారిపోను, నేను స్థిరంగా ఉంటాను అనేటువంటి ధైర్యాన్ని వ్యక్తపరిచిన వ్యక్తిగా మనం చూస్తాం. డేవిడ్ ఆల్సో రైట్స్ ఇన్ Psalms 11 verse 1, in the Lord I take refuge. How can you say to my soul, flee like a bird to your mountain? He's talking to his enemies, saying that, why are you asking me to flee like a bird to the mountain? Because I'm not an ordinary person. I'm not like you. My trust is in my Lord, my refuge, whom I have made my dwelling place. Therefore I shall not fear, therefore I shall not flee. కాబట్టి అటువంటి ధైర్యం కలిగినటువంటి వారు ఎవరు అనంటే కేవలము దేవుణ్ణి తమ నివాస స్థలంగా చేసుకున్నటువంటి వారు. Many times situations around us, they terrify us, they scare us.
they influence us negatively. They impact our lives in a negative manner. But if God is our Jehovah Maksi, we do not fear anything in our lives. We need not be afraid of any situation. Even if the whole world is crashing right in front of our eyes, we shall not be moved like Mount Zion, because our refuge is our most high God, who's called Jehovah Maksi. కాబట్టి మన చుట్టూ అనేక మార్లు అనేకమైన భయకంపితమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, మనల్ని భయభ్రాంతులకు గురి చేసేవిగా ఉన్నట్టుగా కనిపించినా కూడా, ఎవరైతే దేవుణ్ణి తమ యెహోవా మాక్సిగా కలిగి ఉంటారో అట్టి వారికి చుట్టూ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా వాటిని బట్టి ప్రభావితం చెందరు, భయపడరు, దిగులు చెందరు. ఎందుకంటే వారి ధైర్యం ఆయన యందున్నది అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెఫ్యూజ్ లేకపోతే నివాస స్థలము, డ్వెల్లింగ్ ప్లేస్ లేకపోతే దాగుచోటు అనేటువంటి మాట దేనికి అర్థమిస్తుందంటే, ఒక సురక్షితమైనటువంటి స్థలము, అపాయము నుంచి, ప్రమాదం నుంచి, సమస్య నుంచి, ఉపద్రవం నుంచి మనల్ని సంరక్షించగలిగినటువంటి స్థలము అని అర్థం. The term refuge or a dwelling place would mean that it's a safe place, a secure place of protection, covering up and giving us security from danger, trouble and calamities. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే నివాస స్థలంగా కలిగి ఉంటారో చుట్టూ ఎటువంటి ప్రమాద పరిస్థితులు ఉన్నా కానీ భయపడరు, ఎందుకంటే నా నివాస స్థలము ఆయన ధైర్యం కలిగినటువంటి వారంగా ఉంటాం. సామెతల గ్రంథంలో కూడా 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 26-27 వచనాల్లో మనం చూసినప్పుడు మంచి మాటలు అక్కడ పలికినట్టుగా మనం చూస్తాం. Proverbs chapter 14 verses 26 and 27 అక్కడ సామెతల్లో మనం చూస్తాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. ఎట్టివారి పిల్లలకట? యెహోవా యందు భయభక్తులు కలిగి బహుధైర్యము కలిగినటువంటి వారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును అనేటువంటి వాగ్దానం మనం చూస్తుంటున్నాం. In 26 and 27 verses from Proverbs 14 we see, in the fear of the Lord one has strong confidence, and his children will have a refuge. The fear of the Lord is a fountain of life, that one may turn away from the snares of death. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మాత్రమే ఆయన్ని నివాస స్థలంగా చేసుకుంటారు. మనం చూడండి, ఒక స్థలానికి వెళ్ళాలి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు మన దగ్గర రాదు. మనం ఇంటికి వెళ్ళాలంటే మనం ఇంటి దగ్గరికి వెళ్ళాలి. బయటికి వెళ్ళామంటే మళ్ళీ మనం ఇంటికి రావాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటికి తిరిగి రావాలి. కాబట్టి ఈ దినాన ఈ వాక్కు వింటూ నివాస స్థలంగా ఒక దినాన దేవుణ్ణి కలిగి ఈ దేవుడి నుంచి దూరం వెళ్ళినటువంటి వారు తిరిగి మరలా ఇంటికి రావాలనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో 37వ వచనంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు ఫరిసేయుల్ని, అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల్ని ఉద్దేశించి పలికినటువంటి మాట ఏంటంటే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకునో అలాగే నేనును నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి అని బాధతో పలికినటువంటి మాటలు. ఇన్ మాథ్యూ Gospel according to Matthew chapter 23 verse 37 we see Lord Jesus himself speaking to the Pharisees and scribes who were there. "O Jerusalem, Jerusalem, the city that kills the prophets and stones those who are sent to it. How often would I have gathered your children together as a hen gathers her brood under her wings, and you would not. See, your house is left to you desolate." 28వ వచనంలో 38వ వచనంలో అదే అధ్యాయంలో మత్తయి 23:38లో ప్రారంభంలో అంటాడు, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అని ఉన్నది, కానీ వాస్తవానికి తర్జుమాలో ఒక పదం అక్కడ మర్చిపోయారు వారు. ఇదిగో మీ ఇల్లు మీకు నిర్మానుష్యంగా శిథిలావస్థలో విడవబడి ఉన్నదన్నమాట. దేవుణ్ణి ఎవరైతే స్థిరమైన నివాసమైనటువంటి ఆయన్ను నివాస స్థలంగా చేసుకోరో అట్టివారి నివాస స్థలములు పాడైపోతాయి. చేతులతో కట్టుకున్నటువంటి ఇండ్లు పాడైపోతాయి, కానీ ఆత్మీయ మందిరము, ఆత్మీయ నివాస స్థలము, ఆశ్రయదుర్గము, దాగుచోటు అన్నటువంటి దేవుడు మాత్రము అది భ్రష్టు చెందినటువంటి స్థలము కనుక ఆయన యందు ఉన్నటువంటి వారు స్థిరంగా ఉంటారనే మాట మరొక మారు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథంలో కూడా మనకు తెలుసు, యేసుక్రీస్తుని ఎవరైతే వారి ఆశ్రయ స్థలంగా చేసుకుంటారో వారందరికీ పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు, కన్నీరు, దుఃఖము, బాధ, వేదన, మరణము, వ్యాధులు ఇవేవి కూడా ఉండవు. వారంతా నిత్యము కూడా సంతోషంగా ఉంటారనే మాట మనం చూస్తాం. కాబట్టి those who make the Lord Jesus as their dwelling place, we see in Revelations, the book of Revelations, that in the end when his people are gathered together in heaven, all those who are with the Lord shall never hunger nor thirst, nor shall they have any kind of fear of death, nor sickness, nor any kind of trouble or danger or tears or any agony or pain or suffering. They shall always be in the safe dwelling place where the Lord is, along with the Lord, enjoying his presence forever. కాబట్టి నిత్యము కూడా
సురక్షితమైనటువంటి ఆ స్థలంలో నివాస స్థలమైన దేవునితో నిత్యము సంతోషంగా ఉంటారు. కాబట్టి ఒకవేళ నీవు దేవుని నివాస స్థలంగా చేసుకోలేదేమో, ఇది నాన్న దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తోంది. ఆయన్ని నివాస స్థలంగా చేసుకో. ఆయన్ని నీ యెహోవా మాత్సిగా చేసుకొని ఆయన యందు నీవు స్థిరముగా ఉన్నట్లయితే నీ చుట్టూ ఏ ప్రమాదము సంభవించినా కానీ ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ప్రార్థన చేసుకుందామా రండి. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభా, నీకు స్తోత్రాలు. నీకున్నటువంటి అనేకమైన అద్భుత పేర్లలో ఇది నాన్న మరి ఒక చక్కని పేరును గురించి సంభాషించే కృపనిచ్చావు ప్రభా. యెహోవా మాత్సి అని తెలుగులోను, జెహోవా మాక్సి అని ఇంగ్లీష్లో అర్థం ఇచ్చేటువంటి మాట నీవు మాకు ఆశ్రయమును నివాస స్థలము అని మాట సెలవిస్తోంది. కనుక రాజా, ఒకవేళ నా తండ్రి నిన్ను ఆశ్రయంగా చేసుకోకుండా ఉన్నామేమో, అందును బట్టి ఈ లోక సమస్యలకు, ప్రమాదాలకు, అపాయములకు, ఉపద్రవాలకు మేము భయపడుతున్నామేమో. అయితే ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో, నిన్ను ఆశ్రయముగా చేసుకుంటారో, చుట్టుపక్కల ఎటువంటి ఉపద్రవం కలిగినను దానికి భయపడరు, వెరవరు, ఎందుకంటే అది వారి యొద్దకు రాదు అని వాగ్దానం చేశావు. అట్టి కృప మాకు దయచేయండి. నిన్ను నివాస స్థలంగా కలిగి ఈ లోకమంతట్లో కూడా నా తండ్రి మేము కట్టుకున్నటువంటి ఇల్లు కాదు, సరంభవి వేసినటువంటి ఇల్లు కాదు, అద్దెకున్నటువంటి ఇల్లు కాదు, కానీ స్థిరమైన నివాసమైనటువంటి నీ యందు నమ్మికించి నీ యందు కొనసాగిపోయే కృపను మాకు దయచేయమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.